న్యూస్ అప్డేట్ కోసం మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. డొనూర్ వడ్ల సెంటర్లో రైతులతో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వలననే ఇప్పటి వరకు వడ్లు జోకలేదు. జోకిన వడ్ల బస్తాలు సెంటర్ నుండి తీసుకెళ్లలేదు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యంగానే కనబడుతుందని ఆవేదన వ్యక్తం చేసిన రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం డొనూర్ వడ్ల సెంటర్లో రైతులను అడిగి తెలుసుకున్న గవ్వల శ్రీకాంత్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు దుమ్మొచ్చి పోసుకోవడం తప్ప రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదని అన్నారు. నెలల తరబడి రైతులు పండించిన వడ్లను సెంటర్లోకి తెచ్చి ఎప్పుడు జోకుతారని, ఎప్పుడు పోతాయని ఎదురు చూస్తున్నారని అన్నారు. రైతుల బాధలు చెబుతుంటే చాలా బాధేస్తుందని అన్నారు. తడిచిన వడ్లు బస్తాలు అక్కడి నుండి ఇక్కడికి జరుపుతుంటే రైతుల కష్టం ఎంత ఉందో, ఐకేపీ సొసైటీలను ఎక్కడ దాచి పెట్టారని, రైస్ మిల్లుల యాజమాన్యాలతో కుమ్మోకై రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. కమిషనలతో కక్కుర్తి పడి రైతుల వద్ద నుండి క్వింటాల్ వడ్లకు 5 కిలోలు అదనంగా జోకుతున్నారని అన్నారు. వెంటనే తడిచిన వారిధన్యం బస్తాలను ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వమే బాధ్యత వహించి కొనుగోలు చేయాలని వంచిత్ బహుజన్ అఘాడీ విబిఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ఎస్సీ/ఎస్టీ/బీసీ మైనారిటీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, నేతకాని మహర్ కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. వరి కోసిన రోజులు అవుతుంది, 20 రోజులు 30 రోజులు అంటే దాదాపు నెల అయిపోయింది. అప్పటి నుంచి మరి జోకలేదా? జోకుతారు కానీ ఓలైనా కోలే జోకుతుంది. అంటే ఒక్కోలైనా అంటే ఎన్ని గంటలు కానీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా. వర్షాలు పడుతున్నప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం తీసుకోవాలా తొందరగా మరి కాంట పెట్టాలి, తీసుకోవాలా లేదా? తీసుకోవాలి కానీ తన కూడా ఎగిరిత పడుతుంది కానీ వర్షం వచ్చింది. ఇప్పుడు సొసైటీ నుంచి ఐకేపీ నుంచి తీసుకుంటున్నది. ఇప్పుడు ప్రభుత్వం తొందరగా కొంటున్నాం అనుకుంటున్నారా లేకుంటే లేదు తీసుకుంటున్నారు? తొందరనే కొట్టింది అనుకుంటున్నాను. తొందర అంటే మరి 25 రోజుల నుంచి మరి బాగున్నాయి కదా. ముత్తడింది అది ఒక్కడేం చేస్తాడు? నా కుప్ప తీసుకుంటే నీ కుప్ప తీసుకోవాలి. అట్లా అందుకోసమే ఓరి అయినాక ఓరి ఓపిక పట్టుండ్రి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? ఇప్పుడు మొలక వచ్చినాయి, ఈ మొలక వచ్చినప్పుడు తీసుకుంటారు. మరి మొలక మొత్తం అట్లా తీసుకుంటారు. కటింగ్ అంటే ఏది కాదు కానీ మన బత్తకు 2 కిలోలు కట్టి చేస్తుంది. 42 కిలోలు భర్తీ చేస్తున్నారు. ఒక మన సంచికి 25 గ్రాములు పడి చేస్తుంది. అంటే 42 కిలోల 25 గ్రాములు అంటే 42 కిలోల అంటే దగ్గర 43, 42 ఉండే దాన్ని బట్టి ఇస్తున్నారు. అంటే ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే మరి అరుగాలం కష్టపడి రైతు పండించినటువంటి పంట వరి దాదాపు 25 రోజుల నుంచి 15 రోజుల వరకు ఉన్నటువంటి వరి వడ్లు ఉన్నాయి. మరి ఒకవైపు వాతావరణ శాఖ వాళ్ళు మరి వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నా, నిమ్మకు నీరెత్తినట్టుగా అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ అసలు పట్టించుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడేటువంటి ఉంది. ఎందుకంటే కోసినటువంటి అడ్లు నాని మొలకెత్తినటువంటి పరిస్థితులలో మరి ఎమర్జెన్సీగా కూలీలను పెట్టి, కూలీలు లేవా, లేదా రైస్ మిల్లు లేవా, లేదా గోదాములు లేవా ప్రభుత్వం యొక్క, అట్లాగనే ఇట్లు దేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో మరి లారీలు లేవా, డీసీఎంలు లేవా, ట్రాక్టర్లు లేవా, మరి ఇన్ని వాహనాలున్నా మరి వెంటనే మరి ఈ వేసవి కాలంలో పండించినటువంటి పంట ఒక 2 రోజులలో 3 రోజులలో మ్యాచ్ వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మరి కొనుగోలు చేయలేదంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే తడిసిన ధాన్యాన్ని కానీ బస్తాలను కానీ ఎలాంటి షరతులు లేకుండా, కటింగ్ లేకుండా మరి ప్రభుత్వమే బాధ్యత వహించి, దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వాలదే కాబట్టి ఖచ్చితంగా మరి రైతుల దగ్గర నుంచి వడ్లు కొనుగోలు చేసి వాళ్ళకి పూర్తిగా న్యాయం చేయాలని చెప్పేసి మేము వంచిత్ బహుజన్ అఘాడీ విబిఐ పార్టీగా, అట్లాగనే తెలంగాణ ఎస్సీ/ఎస్టీ/బీసీ మైనారిటీ విద్యార్థి సంఘంగా, అదేవిధంగా దళిత బహుజన పార్టీగా, అదేవిధంగా నేతకాని ఎస్సీ/ఎస్టీ/బీసీ మైనారిటీ విద్యార్థి సంఘంగా, అట్లాగనే నేతకాని మహార్ కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అదేవిధంగా రాబోయే కాలంలో మరి రైతులని ఒక దృష్టిలో పెట్టుకొని రైతులకు సహకరించే విధంగా గింట చేయకపోతే భవిష్యత్తులో ఓటు ద్వారా మీకు బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే తడిసినటువంటి ధాన్యాన్ని కానీ బస్తాలను కానీ కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం.